హలో హైదరాబాద్, నా పేరు ప్రేమ్ రంజన్. మీరు వింటున్నారు 90.5 FM. ఇది చాలా హాట్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి వ్యాలంటైన్స్ డే. లవ్ స్టోరీస్ అనగానే మీకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఐడియా ఉంది కదా. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనగానే ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని లవ్ చేయడం, అదే అబ్బాయిలు ఇంకో అమ్మాయిని లవ్ చేయడం, అది కాదండి. నేను చెప్పే స్టోరీలో ఇద్దరు అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని వేసుకుంటారు. అదే లైన్ వేస్తారు. వీడేనండి సురేష్. వీడికి ఆకలి ఎక్కువ, మ్యాటర్ తక్కువ. ట్యూషన్ చాలు కానీ నాకు టీ చెప్పే. దానికి కొట్టి చెప్పాలా? ఇంకోటి ఇయ్యనమ్మా. ఈడేనండి రాహుల్. వీడు కొంచెం కోపం ఎక్కువ, పైగా కొంచెం చేద్దోళ్ళండి. మామా, నాకు కూడా సిగరెట్ తీసుకోరా. ఈ సిగరెట్ అడిగిన క్యూట్ పిల్లోడే పవన్. వీడి కొంచెం మెత్తగా, పైగా తొందర ఎక్కువ. రేయ్, గచ్చిబౌలిలో మా ఫ్రెండ్కి తెలిసిన ఫ్లాట్ ఉందంట, గేటెడ్ కమ్యూనిటీ అంట. అక్కడ మారిపోదాం రా ఈసారికి. ఎందుకు? ఎందుకంటావేంటి స్వామి? మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అని తెలుసు కదా. ఓ అవును కదా. ఉన్న ఒక్క బకెట్ నీళ్ళు నువ్వు వాడేసిపోతావు, తర్వాత మేమే. సర్లే, రెంట్ ఎంత? 60K రా. 60K? అంతే. సర్లే, ఎలాగో గేటెడ్ కమ్యూనిటీ అన్నావు కదా. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చాలాసార్లు అడిగాడు. తీసుకొస్తే షేర్ డబ్బులు మిగులుతాయి. ఇది బెస్ట్. మీ ఇద్దరు ఒక రూమ్లో, మేమిద్దరు ఒక రూమ్లో సెట్. సరేరా. గచ్చిబౌలిలో కలరింగ్ అంటే అదిరిపోయిద్దిగా. ఇలా రారా. ఏంటి? రా. కలరింగ్ గురించి నీకెందుకురా? మాకే పడట్లేదు. నీకు అవసరమా? నేను ఏదో రోజు పడేసి చూపిస్తారా? మాకు పర్రని మాకు తెలుసు స్వామి, ఏదో నేత్రానందం. ఓహో సరే సరే. పదండి. Sitting on a platform on my J's, cause I missed my train and the next one's delayed. I got a pain in my brain and it won't go away. Been living in Catford from the first day. I got love for the bits and it won't go away. I don't care how shitty, crackhead, shifty, word and frisk me, Southie 6B. ఎవర్రా మామా ఈ అమ్మాయి? LONDO and I've got my pen so I feel free. ఏమోరా, ఎప్పుడు చూడలేదు. I'm a monster with a bastard but I know ఈవిడేనండి మన కథలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ జాను. ఈ పిల్ల కోసం మన పిల్లలిద్దరు జాను నీకే నా జాన్ అని ప్రాసలు పాడుతూ ఉంటారు. ఇంకో దరిద్రం ఏంటంటే మన యదవలిద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం. ఇంకా సోది లేకుండా కథలోకి వెళ్ళిపోదామా? అరే మామా, చెప్పరా. అరే మనం పొద్దున్నే గచ్చిబౌలి షిఫ్ట్ అవుదాం అనుకున్నాం కదా. ఒక 1 month ఆగి షిఫ్ట్ అవుదాం రా. అబ్బో ఎందుకో? అంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా మామా. ఏ అమ్మాయి? ఇందా చూసావు ఆ పిల్లనా? మ్మ్. తప్పురా, లెంపలేసుకో. తను నీకు చెల్లో వద్దు. అదేంట్రా? ఎందుకంటే తన్ని నేను లవ్ చేస్తున్నాను కాబట్టి. నువ్వు మీ ఆఫీస్లో ఎవరినో అమ్మాయి లవ్ చేస్తున్నా అన్నావు కదా. దానికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి 2 వారాలు అయింది. ఇంకేం నేను ట్రై చేసేది. లేదురా, నువ్వెన్నైనా చెప్పరా, ఆ పిల్ల మాత్రం నాదేరా. ఏంట్రా నీది? రే ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కోసం కొట్టుకుంటారా? ఆఫ్టర్ ఆల్ ఆడదాని కోసం రాజ్యాలే కూలిపోయి మేమిద్దరం కొట్టుకుంటే ఎంతలే. తనకి లవర్ ఉంటే ఏం చేస్తారు? ముందు తను సింగిలో కదా తెలుసుకోండి, తర్వాత కొట్టుకు చావండి. సరేరా. సరేరా.
లేడీ కక్కుర్తి సింగిల్స్. లవ్ కావాలంట, లవ్ బొక్కగాళ్ళు. ఏయ్, మన పాప ఏంటి టెన్షన్లో ఉంది? ఓ ట్రై వేద్దాం. బుక్ అవ్వట్లేదు. బాగా ఇబ్బంది పడుతున్నట్టుంది. సర్లే ఏదో ఒకటి ట్రై చేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? యా, జూబ్లీ హిల్స్ వెళ్ళాలండి, కానీ క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు, క్యాన్సిల్ అయిపోతున్నాయి. నన్ను ఏమైనా డ్రాప్ చేయమంటారా? నేను అటే వెళ్తున్నా. మీకు ఓకే అంటేనే. సరే, త్వరగా పదండి. థ్యాంక్స్ అండి డ్రాప్ చేసినందుకు. పర్లేదండి. ఒక్క నిమిషం. హలో, ఏంటి? ఏమైందండి? నా ఫ్రెండ్ రావటానికి లేట్ అవుతుందంట అండి. ఇంకో ఛాన్స్లో ఉంది. పోనీ మీ ఫ్రెండ్ వచ్చేదాకా నన్ను కంపెనీ ఇవ్వమంటారా? మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారుగా. పనా బొక్క, ఎండలో తిరిగితే విటమిన్ డి వస్తుందని. మీకు ఓకే అంటే కాఫీ తాగుదామా? ఆ, హ్మ్. అబ్బా, అర్జెంట్ పాట పాడాలి ఎలా? సర్లే. ఎక్కడికి? అంటే అది హ్మ్. రే నీ అబ్బా, ఎక్కడ దొప్పించుకున్నావురా? నా బండి తీసే నన్ను రోడ్డు మీద వదిలేస్తావా? చెత్తదవా లఫుట్ నా కొడుక సోదినాయాలా. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడికి రారా. నువ్వు హ్యాపీగా బేవసలా తిరుగుకుంటూ నన్ను బర్రెల మధ్య వదిలేస్తావా? రారా నీ అబ్బా. అబ్బా, వీడేంటి ఇంత తిడుతున్నాడు? ఏంటండి అలా చూస్తున్నారు? మీరు తెచ్చిన బైక్ ఓనర్ కాల్ చేసి మిమ్మల్ని అనుకుని నన్ను బండబూతులు తిట్టాడు. అమ్మా, ఈడు ఫోన్ చేశాడా? ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? బండి ఒకసారి ఇడికి ఇస్తే బండి ఇడిది అయిపోతుందా అండి? 2 నిమిషాలు ఆగండి, తెలుసుకొని వస్తా. అరే నీ బాధ ఏంట్రా? అరే నా బాధ అంటావేంట్రా? నా బండి తీసిపోయి నువ్వు ఆవారాలా తిరుగుతూ నన్ను బర్రెలమ్మడి తిప్పుతున్నారా? రే తొందరగా రారా. నీ బండే. నేను అమ్మాయితో ఉన్నా, గోల్ దెబ్బకు. నువ్వు ఎలాగలా వెళ్ళు, సరేనా? బాయ్. ఛీ, ఈ దెబ్బ. వెళ్ళండి, పాప మీ ఫ్రెండ్ ఎండలో వెయిట్ చేస్తున్నాడు కదా. వాడికి విటమిన్ డి అవసరం లేండి. అయినా ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని నేను ఎలా వెళ్తాను చెప్పండి? అసలే రోజులు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఇంత అందమైన అమ్మాయిని ఒంటరిగా వదిలేస్తే ఎవడో ఒకడు లైన్ వేసుకోడు. అందుకే నేనే వేసుకుంటున్నా. ఏంటది? అదే లైన్. హలో, ఏంటి? ఇప్పుడు ఎలా? నేనే ఏదో ఒకటి చూస్తాను. మళ్ళీ ఏమైందండి? ఏం లేదులేండి. అయ్యో పర్లేదు, చెప్పండి. అది మా ఫాదర్కి ఆపరేషన్కి మనీ అవసరం ఉంది. ఫ్రెండ్ హెల్ప్ చేస్తానంది, కానీ ఇప్పుడు ఏం డబ్బులు సెట్ అవ్వదు అని, అండ్ తను కూడా రాలేను అని చెప్పి హ్యాండ్ ఇచ్చింది. నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకుంటా. ఎంత కనుక్కుందాం. ఎంతండి? 5 lakhs. ఏంటి 5 lakhs? అంటే 4.5 ఆల్రెడీ సెట్ అయిపోయింది, ఇంకా 50,000 సెట్ అవ్వట్లేదు. 50K అంటే మనం చూసుకోవచ్చులే. పనిలో పని బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో కనుక్కుందాం. మీరు మీ బాయ్ ఫ్రెండ్ అడగచ్చు కదండి. ఐఎమ్ నాట్ కమిటెడ్ అండి, ఐఎమ్ సింగిల్. అది దొరికింది పిల్ల. ఆ డబ్బులేవో నేను ఇస్తానండి.
అయ్యో! మీకెందుకండి ఇబ్బంది? పర్లేదండి. కష్టాలన్నీ మన మంచి వాళ్ళకే వస్తాయి. మీరు ఇలా కష్టపడటం నేను చూడలేకపోతున్నా. మీ నంబర్ చెప్పండి, జీపే చేస్తా. పంపించేశానండి. ఒకసారి చూసుకోండి. ఆ! వచ్చేసాయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకొక 1 వీక్‌లో రిటర్న్ చేసేస్తాను. అయ్యో! పర్లేదండి. అవును, ఇంతకీ మీ వాట్సాప్ నంబర్ కూడా ఇదేనా అండి? హ్మ్. పనిలో పని మీ ఇన్‌స్టా ఐడీ కూడా ఇస్తే కొంచెం టచ్‌లో ఉంటా అండి. సరే. అయినా ఫస్ట్ మీట్‌లోనే ఒక అన్‌నోన్ పర్సన్‌కి మీరు 50,000 ఇచ్చారంటే మీది చాలా మంచి మనసండి. అది నా పుట్టుకతో వచ్చిన గుణమండి. అమ్మో! లేట్ అయిందండి. పదండి వెళ్దాం. ఏంటి, టైం అయిందా? అమ్మో! 1 అవర్ అయిపోయింది చూసారా? మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదండి. పదండి వెళ్దాం. ఈడేంటి నడుచుకొని వస్తున్నాడు? నువ్వేంట్రా నడుచుకొని వస్తున్నావు? పవన్ గారు రాలే పిక్ చేసుకోవడానికి? ఏయ్, ఏయ్, ఛీ! ఈడేంటి బరిలాగా వస్తున్నాడు? చాలా థ్యాంక్స్ అండి. ఈ అండీలు గిండీలు ఏం వద్దు జాను. ఇక్కడ నుండి మనం ఫ్రెండ్స్. సరే బాయ్. బాయ్ జాను. సీ యూ లేటర్. నైట్ కాల్ చేస్తా. అదండి, పిల్ల విషయంలో పల్లీలు అమ్ముకునే వాడికి కోపం వస్తుంది. పైగా మన రాహుల్ గాడికి రాకుండా ఉంటుందా? సో మన కోపం వచ్చిన రాహుల్ గాడు ఏం చేస్తాడో వచ్చే వారం మాట్లాడుకుందాం. సైనింగ్ ఆఫ్.